అందరికీ జైభీం. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 12వ తారీఖున సేవ్ ఆర్డిటీ అని చెప్పి వినాదంతో FCRI రెన్యువల్ చేసి ఆర్డిటీని యథావిధిగా కొనసాగించే విధంగా అందరం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ నెల 12వ తారీఖున 63 మండలాల నుండి భారీగా ఎవరైతే ఆడిట్తో లబ్ధి పొందారో వారందరూ కూడా ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో వచ్చి అనంతపురం కలెక్టరేట్ కాడ ధర్నా చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆర్డిటీ ఉన్నదంటే కేవలం ప్రభుత్వాలు కూడా మనకి ఏ ప్రభుత్వం కూడా ఈ అనంతపురం జిల్లాలో అభివృద్ధి తీసుకురాలేనప్పుడు 1969లో వచ్చి ఇన్సిడెంట్ పెరార్ గారు మనల్ని ఒక తన కొడుకులు పిల్లలుగా చూసుకొని రాగి గంజి కాటుండి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఎంతోమంది ఆర్డిటీతో లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ 12వ తారీఖున అందరూ వచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కువ ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి FCRIs వెంటనే రెన్యువల్ చేసేకి కూటమి ప్రభుత్వం వారు కూడా ముందుకు రావాలి. మొన్నటి రోజున కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనంతపురం నుండి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఆర్డిటీని పునఃప్రారంభించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వారికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా రేపు 10వ తారీఖు సీఎం గారు వచ్చినప్పుడు దళిత సంఘాల నాయకులకు అక్కడ అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఒక మెమరాండం ఇస్తాం సీఎం గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాడని మేము అనుకుంటున్నాం. లేని పక్షంలో ప్లకార్డులు కూడా పట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారంటే కేవలం ఆర్డిటీ కారణం. ఈ కరువు జిల్లాలో చదువు లేని నిరుపేదలను చదివించడానికి ముందస్తుగా స్కూళ్ళు కట్టి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు చీనీ చెట్లు టెంకాయ చెట్లు జామ చెట్లు అని చెప్పి డ్రిప్ ఇరిగేషన్ ప్రభుత్వంతో పాటు పోటీపడి ఈరోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఆర్డిటీని కేంద్ర ప్రభుత్వం అనవసరంగా కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయం పులిమి ఈరోజు FCRIsను ఇచ్చేయడం జరిగింది. కాబట్టి FCRIs వెంటనే అది కింద రెన్యువల్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చదువుకున్నారంటే అది కేవలం ఆర్డిటీనే. అదేవిధంగా ఎంతోమందికి ప్రభుత్వ స్కూళ్ళు కూడా కట్టించిన ఘనత ఆర్డిటీకి ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు సరిగా లేకపోతే ఆర్డిటీ సంస్థ కట్టించింది. కొన్ని రోడ్లకు చెట్లను అభివృద్ధి చేయడం జరిగింది, చెట్లు పూడ్చడం జరిగింది. అంటే అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి ఆర్డిటీ పైన ఏదో ఒక దొంగను చూపించినట్టు భూషిని చూపించి కేంద్ర ప్రభుత్వం అకౌంట్లు బ్లాక్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం అనువాదం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా మాట్లాడట్లేదంటే ఎంత దుర్మార్గమైన అంశమో ఇది చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్ ఒక అగ్రకులస్తులు మాట్లాడతారు ఆర్డిటీలో మేము క్రిస్టియన్లుగా మారుతానంట. ఆర్డిటీ క్రిస్టియన్లుగా మార్చాలనుకుంటే ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్లుగా చాలామంది అయిపోయేటోళ్ళు. ఏ రోజు కూడా కులాల మార్పిడి కానీ మతాల మార్పిడి కానీ ఆర్డిటీ సంస్థ ఎప్పుడు చెప్పలేదు. మాకు ఏం చెప్పినా ఎస్సీ ఎస్టీ వాళ్లకు అభివృద్ధి చేయడానికి ఇల్లు కట్టించడానికి ఉపాధి కల్పించింది. కాబట్టి మాకు ఆర్డిటీ కంపల్సరీగా మాకు ఉండాలి. కాబట్టి బీజేపీ నాయకులు కూడా మాట్లాడాలి. బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ చెల్లెలు ఎస్టీ చెల్లెలు కూడా నోరు పెరుగుతున్నారు. అయ్యా మీ భార్య పిల్లలకు కూడా మీరు కూడా ఒకప్పుడు ఆర్డిటీతో అన్నం తిన్నారు. ఆ అన్నం తినే కృతజ్ఞత మీకు లేదా బీజేపీ నాయకులలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నెల 12వ తారీఖున 63 మండలాల నుండి మహిళలతో చిన్నపిల్లలతో సహా కూడుకొని ప్రతి ఒక్కరూ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేపట్టడం జరుగుతుంది. అదే రోజే కలెక్టర్ గారు కూడా మెమరాండం ఇస్తాం. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఆరంభం మాత్రమే.
పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా దళిత సంఘాలతో మాట్లాడుకొని అనంతపురం జిల్లాకు దళితులు బాగుపడాలంటే మీరంతా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను ఇద్దరు అన్ని రాష్ట్రాల దళిత సంఘాలను కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీటీ బంద్ కావడం వల్ల ఇప్పటికే ఆర్టీటీ పనులన్నీ కూడా సగం పనులు బంద్ అయినాయి. కాబట్టి రెండు రాష్ట్రాల వాళ్ళలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు కూడా మా అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలకు మాకు సహాయంగా అండగా నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ 12వ తారీఖు 10 గంటలకు అనంతపురం జిల్లా కలెక్టరేట్కు చేరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ జై భీమ్. ఉద్యమ నమస్కారాలతో మీ చిన్నాదినారు. జై భీమ్.